నమస్తే. ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రజా ఫిర్యాదుల వ్యవస్థలో వచ్చిన అర్జీలను పరిష్కరించారు. అధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశం. కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రారంభమైన ఫిజికల్ మెజర్మెంట్ పరీక్ష. అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. గ్రామాలలో జరుగుతున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. తహసీల్దార్ శ్రీవా జోజీ పిలుపు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చర్యలు తీసుకోవాలి. పలువురు నాయకులు డిమాండ్. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రజా ఫిర్యాదుల వ్యవస్థలో వచ్చిన అర్జీలను పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదులు కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుండి కలెక్టర్ వినతులు స్వీకరించారు. ప్రజా ఫిర్యాదులకు పరిష్కార మార్గాలు చూపే క్రమంలో అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ ఏ ఒక్క ఫిర్యాదు రీఓపెన్ కాకుండా పరిష్కారం చూపాలన్నారు. ప్రభుత్వము ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తుందని, దానికి అనుగుణంగా పనిచేయాలని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గత వారం ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను రద్దు చేశారు. దీంతో ఈ వారం కలెక్టరేట్లో ఫిర్యాదులు ఇవ్వటానికి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యంగా విభిన్న ప్రతిభావంతులు సదరం సర్టిఫికెట్ల కోసం, కొత్త పెన్షన్ల కోసం అర్జీలిచ్చారు. ఒక నిమిషం మీరు వినండి. మొత్తం మీ పేరు మీదే ఉంది. ముక్కలు చేశాడు అంతే. మీ పేరు మీదే ఉంది. పంచడానికి లేదట్లా, మీ పేరు మీదే ఉంది. కాకపోతే ముక్కలు చేశాడు, అది తప్పు. దానికి నేను యాక్షన్ తీసుకుంటాను అతని మీద, కానీ మీ పేరు మీదే ఉంది. మీకేమి ఇబ్బంది రాదు. మీరు మళ్ళీ రానవసరం లేదు. గులాబ్ దొరికితే తెప్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో సివిల్ పోలీసు ఏపీఎస్పీ పురుషులు పోస్టులకు ప్రిలిమినరీ పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు ఫిజికల్ మెజర్మెంట్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఏలూరులోని జిల్లా పోలీస్ పెరేడ్ మైదానంలో అర్హత కలిగిన అభ్యర్థులకు 1600 మీటర్ల పరుగు పందెం, ఛాతీ కొలత, ఎత్తు, 100 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్లలో పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ ఈ పరీక్షలకు సంబంధించి 600 మంది పురుష అభ్యర్థులకు హాల్ టికెట్లు జారీ చేశామన్నారు. మహిళలకు జనవరి 3, 4 తేదీలలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సీసీ కెమెరాల నిఘాలో డ్రోన్ కెమెరాల పర్యవేక్షణలో ఈ పరీక్షలు జరుపుతున్నామన్నారు. నిబంధనలను అనుసరిస్తూ అత్యంత పారదర్శకంగా ఈ పరీక్షలు జరుపుతున్నామని, కావున మధ్యవర్తులను అభ్యర్థులు నమ్మవద్దని ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సూచించారు. కానిస్టేబుల్స్ ఫిజికల్ క్వాలిఫికేషన్ టెస్ట్ మన ఏలూరులో డిపిఓ మైదానంలో నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈ రోజు నుంచి 9వ తేదీ జనవరి వరకు జరుగుతాయి. మన దగ్గర మొత్తం 4,967 మంది అభ్యర్థులు ఈ రిటర్న్ టెస్ట్ అయిపోయి మన ఈ ప్రీ క్వాలిఫికేషన్కి ఫిజికల్ క్వాలిఫికేషన్ టెస్ట్కి అపియర్ అవుతున్నారు. వీళ్ళందరికీ డైలీ ఇక్కడ 1600 మీటర్స్ టెస్ట్, హైట్, చెస్ట్ ఎక్స్పాన్షన్, లాంగ్ జంప్, 100 మీటర్స్ టెస్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళ సర్టిఫికేట్స్ కూడా ప్రిలిమినరీ వెరిఫికేషన్ చేసుకొని అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా కూడా నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏమంటే, ఇది పూర్తి ట్రాన్స్పరెన్సీ తోటి సీసీటీవీల పర్యవేక్షణలో, నా స్వయం పర్యవేక్షణలో ఇక్కడ జరుగుతుంది. దీంట్లో ఎలాంటి తప్పిదాలకి ఆస్కారం లేదు. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మేము ఫలానా ఉద్యోగంలో మీకు హెల్ప్ చేస్తాము, ఇంకొకటి అని ఎవరైనా దళారులు ఉంటే వాళ్ళ మాటలు నమ్మి మోసపోవద్దు. అనవసరంగా ఆ కల్చర్ ఉంది మన దగ్గర, కొంచెం జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి ఇంకోటి అమాయకుల్ని మోసం చేసి వస్తుంటారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ అట్లాంటి ప్రలోభాలకి లోనవ్వద్దు. అట్లాంటివి ఇక్కడ తావులేదు. సెకండ్, అలా మీకు ఎవరైనా చెప్తే ఇమీడియట్లీ పోలీస్ కంట్రోల్ రూమ్కి 112కి కానీ కాల్ చేయండి, లేకపోతే మన ఏలూరు జిల్లా పోలీస్ వాట్సాప్ నెంబర్కి అయినా కూడా మెసేజ్ చేయండి. 9th వరకు జరుగుతుందండి. డైలీ 600 మెంబర్స్ వరకు వాళ్ళకి స్లాట్స్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా మహిళలకి ఒక 2 రోజులు కేటాయించడం జరిగింది. అప్పుడు ఓన్లీ మహిళలు పార్టిసిపేట్ చేస్తారు. 3rd and 4th మహిళలకి కదా, 3, 4 ఓన్లీ మహిళలు. జంగారెడ్డిగూడెం మండలంలోని 14 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు పూర్తయ్యాయని తహసీల్దార్ కె స్లీవా జోజీ తెలిపారు. మిగిలిన గ్రామాలలో కూడా సదస్సులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వము ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకుని వారి భూ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. అదేవిధంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జూద క్రీడలకు పాల్పడవద్దన్నారు. ఇప్పటికే కోడి పందాలు నిర్వహిస్తున్న 5గురిపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. ఈ ప్రక్రియ ఇదే విధంగా కొనసాగుతుందని తెలిపారు. కావున జూద క్రీడల వైపు మొగ్గు చూపకూడదన్నారు. అదేవిధంగా ప్రజలందరికీ తహసీల్దార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా జంగారెడ్డిగూడెం ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుచున్నానండి. అదేవిధంగా రెవెన్యూ 14 విలేజ్ కంప్లీట్ అయినాయి. ఇంకా రిమైనింగ్ విలేజ్లో కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి రైతు మీ ఊరిలో ఉన్న భూమి వివాదాలు ఏమైనా ఉంటే అర్జీ పెట్టుకుంటే మేము సత్వరం పరిశీలించి మీకు న్యాయం చేకూరుస్తామని తెలియపరుస్తున్నాం సార్. అదేవిధంగా మన ఈ కోడి పందాల విషయం వచ్చేప్పటికీ ఇప్పటివరకు 5 బైండోవర్ కేసులు బుక్ చేయడం జరిగింది ఎస్ఐ గారి ద్వారా. ఇంకెవరో కోడి పందాల విషయంలో ముందుకు వెళ్ళొద్దని తెలియపరుస్తున్నాము. ఇంకా బైండోవర్ కేసులు కూడా బుక్ చేస్తాము. కాబట్టి ప్రజలందరూ కోడి పందాలకి ఆసక్తి చూపకుండా సంక్రాంతి రోజు భార్య పిల్లలతో సంతోషంగా జీవనం కల్పించాలని కోరుతున్నాము. ఎవరు కోడి పందాల విషయమై బయటికి వెళ్ళి
తగాదాలు పడవద్దని, మరి ఇతర కార్యక్రమంలో ఏ విధమైన పేకాట ఆడటం కానీ ఇంక వేరే ఇతర గేమ్స్ ఆడటం కానీ చేయొద్దని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. అలాంటి ఉన్న విషయాలు జరిగితే కనుక అందరి మీద కేసులు బుక్ చేయడం జరుగుతుందని మీకు ఈ సమ్మకంగా తెలుపుతున్నాం. మరి ఒకసారి ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను తక్షణమే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద వామపక్ష పార్టీలు, కాంగ్రెస్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఇటీవలే పార్లమెంట్లో జరిగిన సమావేశంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. ఈ వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామన్నారు. తక్షణమే అమిత్ షాను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో పాటుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కెవి రమణ, కుంచే వసంతరావు, ఎం జీవరత్నం, బొడ్డు వాసు, జొన్నకూటి వెంకటేశ్వరరావు, తొర్లపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని రాజ్యసభలో అవహేళనగా మాట్లాడినటువంటి అమిత్ షాని డిస్మిస్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ, దళిత సంఘాల ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో నిరసన ధర్నా చేపట్టాం. ఎందుకంటే రాజ్యసభలో ఇటీవల కాలంలో రాజ్యాంగం గురించి ఒక చర్చ జరిగినప్పుడు ఆ రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఆ రాజ్యాంగంలో ఏం పొందుపరిచారో అని చెప్పి అంబేద్కర్ పేరు పలు దఫాలుగా ప్రస్తావించినప్పుడు ఆ తర్వాత భారత హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా చాలా హేళనగా, చాలా అవమానకరంగా అవహేళన చేశారు. ఇది దుర్మార్గమైన చర్య. ఈరోజు వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, దళిత సంఘాల ఐక్య వేదికల ఆధ్వర్యంలో ఏదైతే కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ ఆహ్వానించారో దానికి నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది బస్టాండ్ వద్ద, అంబేద్కర్ విగ్రహం వద్ద. మిత్రులారా, ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఉన్నారో ఇవాళ భారతదేశంలో అందరూ కూడా దాన్ని ఒక గ్రంథంలాగా పాటిస్తున్నాం ఆ రాజ్యాంగాన్ని. కానీ ఈ రాజ్యాంగాన్ని కూలీ చేయాలనే ఉద్దేశంతో అమిత్ షా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా 50 మంది ప్రజానికం పార్టీలకు అతీతంగా ఖండించాలి. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. మీరు ఎమ్మటినే ఏదైతే అమిత్ షా వ్యాఖ్యలు చేశారో దాన్ని ఖండించాలని వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము సూచిస్తున్నాం. లేని పక్షంలో రానున్న రోజుల్లో దీన్ని పెద్ద ఎత్తున పోరాటాలు ఉధృతంగా అన్ని పార్టీలకు అతీతంగా ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు జంగారెడ్డిగూడెం బస్టాండ్ వద్ద అంబేద్కర్ బొమ్మ వద్ద అన్ని వామపక్ష పార్టీలు, దళిత సంఘాలు, కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే పార్లమెంట్ లో కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా అంబేద్కర్ని ఏ విధంగా మాట్లాడారన్న విషయం మీద గత 2 రోజుల మధ్య అనేక దఫలుగా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు తెలియజేస్తున్నారు. అయినా సరే కేంద్ర ప్రభుత్వం వ్యవహారం సరిగా లేదు. అంబేద్కర్ అవమానించిన హోమ్ మినిస్టర్ ని ఏమంటే బర్తరఫ్ చేయాలి, అతని మీద కేసులు కట్టాలి, కేసులు కట్టి ఏమన్నా అరెస్ట్ చేయాలి. లేని పక్షంలో ఈ దళిత సంఘాలు, ఈ వామపక్షాలు అన్ని కూడా ఏకమయ్యి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా తెలియజేస్తున్నాం. ఏదైతే పార్లమెంట్ లో అమిత్ షా రాజ్యాంగం పట్ల తనకున్న చిత్తశుద్ధిని కించపరిచే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల అవానిష్టమైన వ్యాఖ్యలు పలకడం చాలా బాధాకరమైన విషయం. మేము ఒకటే సూటిగా అడుగుతున్నాం, బాబు అమిత్ షా గారు ఈ రోజు దేశ ప్రధానిగా ఉన్నటువంటి మోడీ గారు కూడా అదే బీసీ కులం నుంచి అదే రాజ్యాంగబద్ధంగా ఈ రోజు ప్రధానమంత్రి అయ్యాడంటే మీకు ఏ విధంగా బీజేపీ వారు చూస్తున్నాం. ఇదంతా భారతదేశ ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా భారత రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నదని మీరు శ్రద్ధ చేసుకోవాలి. ఈ వ్యాఖ్యలను మీరు ఎప్పుడైతే వెనక తీసుకోకపోతారో అమిత్ షా గారు ఇలాంటి ఉద్యమాలు మరింత ఉద్రిక్తం చేస్తామని శ్రీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు మన ఆందోళన ఉద్భవం జరుగుతుందంటే కారణం ఏంటంటే అమిత్ షా తన అంబేద్కర్ మీద చేసిన అవహేళన వ్యాఖ్యలు నిరసనగా చేస్తున్నాం. అంశాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. అలాగే మిగతా పార్టీలు, మిగతా ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఈ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఖండించాలని, వెంటనే బర్తరఫ్ చేయాలని, లేకపోతే
దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు అన్ని ప్రజా సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికేందుకు జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలు సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగానే సందడి వాతావరణంలో నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఆలపాటి ఈవెంట్స్ నిర్వాహకులు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పట్నంలోని ఆలపాటి గంగాభవాని కళ్యాణ మండపంలో ఈ నెల 31వ తేదీ రాత్రి రాక్ ద నైట్ పేరుతో వేడుకను నిర్వహిస్తున్నారు. దీనిలో ప్రముఖ గాయకుడు సాయి చరణ్ అండ్ టీం, ప్రముఖ డాన్సర్ కావ్యశ్రీ అండ్ టీం పాల్గొని ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునేవారు తమను సంప్రదించాలని ఆలపాటి ఈవెంట్స్ నిర్వాహకులు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలను విజయవంతం చేస్తే రాబోయే రోజుల్లో పట్టణంలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంటుందని, కావున దీనిని విజయవంతం చేయాలని కోరారు. ఇదిలా ఉండగా దినదినాభివృద్ధి చెందుతున్న జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇలాంటి ఈవెంట్స్ నిర్వహించడం ఎంతో అభినందనీయమని పట్టణవాసులు తెలుపుతున్నారు. గతంలో ఇలాంటి కార్యక్రమాలు పాల్గొనేందుకు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా పట్టణంలోనే ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. నూతన సంవత్సర వేడుకల పేరుతో నిబంధనలను అతిక్రమిస్తే సహించేది లేదని జీలుగుమిల్లి సీఐ బి వెంకటేశ్వరరావు హెచ్చరించారు. జీలుగుమిల్లిలోని సర్కిల్ పోలీస్ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలంతా నిబంధనలను పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలన్నారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని సీఐ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. జీలిగిమిల్లి సర్కిల్లోని జీలిగిమిల్లి, బొట్టాయిగూడు, టీ నరసాపురం మండలాల యువతకి మరియు ప్రజలకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ నూతన సంవత్సరంలో మీ అందరికీ ఎంతో బాగుండాలని, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రాణం అనేది చాలా విలువైనది. ఆ ప్రాణం అనేది మనం ఎంత విలువైందో, దానివల్ల ఒక ప్రాణం పోతే ఆ కుటుంబంలో అందరూ ఎంతో బాధపడతారు. అటువంటివి జరగకుండా ఈ 31st న్యూ ఇయర్ వేడుకల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, ఓవర్ స్పీడ్ కానీ, రేసింగ్ కానీ అటువంటి ఏమీ లేకుండా కంపల్సరీ మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే కనుక ఆ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టడం జరుగుతుంది. ఈ లోన్లీ ప్లేసుల్లో బైక్ రేసింగ్లు పెట్టుకోవడం కానీ, ఓవర్ స్పీడ్ పెట్టుకోవడం కానీ అటువంటి ఏమీ చేయకూడదు. అటువంటి ఏదైనా ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. చట్టపరమైన చర్యలు తీసుకోవడం కంటే ముందుగా మీ ప్రాణం మీ కుటుంబానికి ఎంతో తీరని లోటు. కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922.
మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మోటరోలా, ఐక్యూ, శాంసంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును. మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, హెచ్డిఎఫ్సి, టీవీఎస్ ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గాడ్జెస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పనిచేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం రాంబాబు. ఫోన్ నంబర్ 9912005889. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. వయోవృద్ధుల సంక్షేమ అసోసియేషన్ భవనం పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సంఘం అధ్యక్షులు సమయమంత్రి రాధాకృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని కిడ్స్ స్కూల్లో సంఘ సమావేశం కె కోటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ వృద్ధుల హక్కుల గురించి వివరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కుకునూరు రామచంద్రరావు, దాట్ల అన్నపూర్ణాదేవి, గుమ్మడి సుందర్రావు, కూచి త్రినాథరావు, సుబ్బరాయ శర్మ, ఆంజనేయ శర్మ, చామర్తి శ్రీరాములు, పాతూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. యేసుక్రీస్తు బోధనలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని వైఎస్ఆర్సీపీ నాయకులు నేట్రు గణేష్ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 27వ వార్డులో ఉన్న మొడియం లక్ష్మణ్ నగర్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గణేష్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానికులతో కలిసి క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. అనంతరం వృద్ధులకు రగ్గులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సమాజంలో సేవా కార్యక్రమాలు చేయటంలో తమ సంస్థ ప్రతినిధులు ముందంజలో ఉండాలని మానవతా వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మానవతా సమన్వయ కమిటీ చైర్మన్ కె సూర్యనారాయణ ఆధ్వర్యంలో నల్లజర్లలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెము, దేవరపల్లి, పోలవరము, తాళ్లపూడి, చింతలపూడి మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు. తొలుత ముఖ్య అతిథిగా పాల్గొన్న రామచంద్రారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మానవతా ప్రతినిధులతో పలు అంశాలపై చర్చించారు. అదేవిధంగా పలు సూచనలు కూడా చేశారు. ఈ కార్యక్రమంలో మానవతా ప్రతినిధులు ఆలపాటి నాగేశ్వరరావు, మారుబైన వెంకటేశ్వరరావు, రామిశెట్టి గంగాధర్రావు, జానకిరాము, మహంకాళి రంగప్రసాద్, దేవినేని భాస్కర్రావు, అయినాల రమణమూర్తి, దల్లి కేదారేశ్వర్ రెడ్డి, త్రిపుర రమేష్ తదితరులు పాల్గొన్నారు. దానివల్ల ఏమవుతుందంటే పిల్లవాడు మంచి పొజిషన్లో అమెరికాలో ఉంటాడు, మంచి ప్యాకేజీలో ఉంటాడు, కోర్టు సంపాదిస్తూ ఉంటాడు. మా తల్లిదండ్రులకు నేనేమి చేయలేకపోయినానే, దూరం ఇక్కడ ఉండిపోయినానే, మా వాడు ఎన్నో కష్టపడి నన్ను చదివించినారే అనే ఒక భావన వాళ్ళకు ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులు గుర్తించినాము, గౌరవించినాము అని చెప్పే మాట తెలిస్తే నేను సమస్యకి ఏదో నా ముందు నేను కూడా చేయాలనే ఒక బాధ్యత మనం తెలియజేసినట్టు అవుతుంది. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏ రూపంలో ఉన్నా, ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా సరే మనం ఆ కార్యక్రమాన్ని చేస్తే చీకటి అలుపుకున్న సమాజంలో సూర్యుడు ఉదయిస్తే ఎట్లా వెలుగు వస్తుందో, ఏ వీధికి పోయినా ఎక్కడికి పోయినా అవునంటే మానవత మేము ఇన్వాల్వ్ అయినా ఇప్పుడు వచ్చే సమస్య ఎక్కడ వస్తుందంటే మానవత తెలియదా అని అందరికీ తెలుసు. మీటింగ్కి ఎవడైతే వచ్చి ఇన్వాల్వ్ అయినాడో, పార్టిసిపేట్ చేసినాడో వాళ్ళు కరెక్ట్గా కనెక్ట్ అయి చేస్తారు. మీటింగ్కి రాని వాడిని అడిగితే ఏం చెప్తాడు? ఉందంటండి, మంచిదేనంటండి, విన్నానండి, చూశానండి, ఎక్కడో వెహికల్ పోతానండి, ప్రేతం ఉంది అనే చెప్తాడు తప్ప మానవతాకి నేను ఏదైనా చేయకపోతే ఎట్లా అని చెప్పే దిశగా ఆలోచిస్తారు. కొద్దిమంది మాత్రమే ఆలోచిస్తారు. కాబట్టి ఆ దిశగా ఆ ప్రాజెక్టు బతికించాలి. మీరందరూ ఆ ప్రాజెక్టు మకోనికంగా తీర్చిదిద్దాలనే ఒక ఆసక్తితోనే నేను వచ్చాను, ప్రయాణం పెట్టుకొని. భీమడోల్లో ఆక్యుప్రెజర్ నేచర్ క్యూర్ చికిత్సా శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక సంత మార్కెట్ సెంటర్ వద్దనున్న అమ్మవార్ల ఆలయావరణలో ఆలయ కమిటీ సభ్యులు దత్తాడ శ్రీనివాసరాజు, పోసింశెట్టి మల్లికార్జునరావు, సీమకుర్తి మురళి, వెంకట సత్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో నామమాత్రపు రుసుముతో ఒక్కొక్కరికి 6 రోజుల ఆక్యుప్రెషర్ నేచర్ క్యూర్ చికిత్స అందించనున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మానవ శరీరంలో ఏ భాగమైనా అనారోగ్యానికి గురైనప్పుడు మన అరచేతిలోనూ అరికాళ్లలోనూ ఉన్న ఆక్యుప్రెజర్ పాయింట్లలో నొప్పి ఉంటుందన్నారు. ఆ సమయంలో ఆ పాయింట్లను నొక్కటం ద్వారా నొప్పి నుండి ఉపశమనం, అదేవిధంగా రక్త ప్రసరణ సక్రమంగా జరగటంతో బయో ఎనర్జీ ప్రసరించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆక్యుప్రెజర్ థెరపిస్ట్ డాక్టర్ తాన్రాజ్ చౌదరి, డాక్టర్ రేవంత్ చౌదరి సిబ్బంది పాల్గొన్నారు. భీమడోలు గ్రామ దేవతల ఆలయంలో ఆలయ కమిటీ పోసింశెట్టి మల్లికార్జునరావు గారు, వేమకుర్తి మురళీ గుప్తా గారి ఆధ్వర్యంలో మరి ఆక్యుప్రెషర్ ఉచిత చికిత్సా శిబిరం ఏర్పాటు చేయడం అనేది 6 రోజుల ఈ ఉచిత చికిత్సా శిబిరం 29/12/2026 ఆదివారం నుంచి 3/1/2025 వరకు జరుగును. కాబట్టి మరి గ్రామస్తులు, పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఆక్యుప్రెషర్ ఉచిత చికిత్సా శిబిరాన్ని ఉపయోగించగలుగుతుంది. ఈ ఆక్యుప్రెషర్ అనేది మన శరీరంలో నాడీ
గ్రంథుల్ని రక్త ప్రసరణ చేసి కాబట్టి అందరూ కూడా మరి ఈ ఉచిత చికిత్సా ఉపచారాన్ని మరి ఉపయోగించుకోవాలని కోరి ప్రార్థి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రజా ఫిర్యాదుల వ్యవస్థలో వచ్చిన అర్జీలను పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశం. కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రారంభమైన ఫిజికల్ మెజర్మెంట్ పరీక్ష. అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. గ్రామాలలో జరుగుతున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. తహసీల్దార్ శ్రీవా జోజీ పిలుపు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చర్యలు తీసుకోవాలి. పలువురు నాయకులు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.